జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్, కొత్త తరం బ్యాలిస్టిక్ మిసైల్ ఈ అగ్ని ప్రైమ్ని గత వారం టెస్ట్ చేశాం. గత వారంలో ఒరిస్సా దగ్గర ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్, ఈ ఐలాండ్స్లో అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్ని టెస్ట్ చేశాం. అగ్ని ప్రైమ్ ఇప్పుడు చాలా కీలకం. ఇది స్వదేశీయంగా తయారు చేయబడిన బ్యాలిస్టిక్ మిసైల్. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. అయితే భారతదేశంలో న్యూక్లియర్ ఆర్సనల్, అణు వెపన్స్ ఏదైనా సరే, అణ్వాయుధాలు ఏదైనా సరే హ్యాండిల్ చేసేది ఒక కమాండ్ ఉంది, ఎస్ఎఫ్సి అని, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. దీనిలో ఆర్మీ వాళ్ళు ఉంటారు, నేవీ వాళ్ళు ఉంటారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. మొత్తం 3 కలిపి ఎస్ఎఫ్సి ఏర్పాటైందనమాట. సో దీన్ని టెస్ట్ చేసింది డిఆర్డిఓ, దాంతోపాటు ఎస్ఎఫ్సి కూడా, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. అగ్ని ప్రైమ్ అనేది అసలు అగ్ని సిరీసే మనకు తెలుసు, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఇవి. అగ్ని ప్రైమ్ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. దీని రేంజ్ 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల వరకు, చాలా వరకు 1200 నుంచి 2000 అంటుంటారనమాట. సో దీని మీడియం రేంజ్ మిసైల్ అని చెప్పొచ్చు. మనకి అగ్ని సిరీస్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. అగ్ని ప్రైమ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఇది స్మాలర్, చాలా చిన్న సైజు. అంటే దాదాపు అగ్ని 3 కంటే సగం బరువే ఉంటుందంట. చాలా స్మాలర్ అండ్ లైటర్, చాలా తేలికపాటి మిసైల్ అనమాట ఇది. అగ్ని ప్రైమ్ అనేది 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్డ్ మిసైల్ అనమాట. అంటే దీని ఫ్యూయల్ సాలిడే. జనరల్గా లిక్విడ్ ఫ్యూయల్ అంటే మనం ఫాస్ట్గా దాన్ని వాడాల్సి వస్తుంది. సాలిడ్ ఫ్యూయల్ అంటే దాన్ని మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అగ్ని ప్రైమ్ మిసైల్ వెయిట్ దాదాపు అగ్ని 3 కంటే కూడా హాఫ్ వెయిట్ తక్కువ అంట. అంటే సగానికి సగం వెయిట్ తక్కువ అంట. రీసెంట్గా కండక్ట్ చేసిన అగ్ని ప్రైమ్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ చాలా రిలయబుల్గా ఉందంట. ట్రయల్ ఆబ్జెక్టివ్స్ కూడా సక్సెస్ అయ్యాయంట. ఈ దిశగా అనేక లొకేషన్స్లో డిప్లాయ్ అయిన రేంజ్ సెన్సర్స్ నీట్గా అగ్ని ప్రైమ్ టెస్ట్ని పరిశీలించి రిలయబుల్గా దాన్ని పర్ఫామ్ చేస్తుందని చెప్పి కూడా కన్ఫర్మ్ చేశాయంట. అగ్ని ప్రైమ్ అనేది క్యానిస్టర్ బేస్డ్ మిసైల్ అనమాట. క్యానిస్టర్డ్ అంటే ఒక గొట్టం లాంటి దాన్ని, ట్యూబ్లో లాంటి దాన్ని ఏర్పాటు చేసి దానిలోంచి లాంచ్ చేస్తారు. సో ఇది రైల్లోంచి లాంచ్ చేయొచ్చు, రోడ్లోంచి లాంచ్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు అనమాట. దీనిలో ఆ మ్యాన్యూరబిలిటీ ఉంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ క్యానిస్టర్ బేస్డ్ లాంచ్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అగ్ని ప్రైమ్ అనేది క్యానిస్టర్ బేస్డ్ మిసైల్. దీన్ని క్యానిస్టర్ బేస్డ్ లాంచ్ చేస్తాం మనం. జనరల్గా మిసైల్స్లో సాలిడ్ ఫ్యూయల్స్ అనేవి చాలా ఉపయోగం. ఎందుకంటే లాంగ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటాయి అనమాట. ఎక్కువ కాలం దీన్ని స్టోర్ చేసి మనం పెట్టుకోగలం. సో అగ్ని ప్రైమ్లో సాలిడ్ ఫ్యూయల్ ఉంది. ఇట్స్ ఎ 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే 2 దఫాలు గల సాలిడ్ ఫ్యూయల్డ్ అనమాట. దీనిలో సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. కాబట్టి సాలిడ్ ఫ్యూయల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ, లాంగ్ స్టోరేజ్ టైం ఉంటుంది అనమాట దీనికి. అయితే ఇక్కడ దీన్ని అగ్ని ప్రైమ్ అని ఎందుకంటారు? అసలు ఇక్కడ ప్రైమ్ అనే మాట ఎందుకు? దీనిలో అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఉంటాయి, నావిగేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్స్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ప్రెసిషన్ అంటే టార్గెట్ ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యే అంత ప్రెసిషన్, ఎక్యురసీ అనమాట. సూక్ష్మమైన, చాలా ఎక్యురేట్గా, చాలా కరెక్ట్ అయిన టార్గెట్స్ రీచ్ అయ్యే శక్తి దీనికి ఉంటుంది. అందుకే దీన్ని అగ్ని ప్రైమ్ అని పేరు పెట్టారు. మనకు అగ్ని సిరీస్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. జనరల్గా 1 అంటే 1000, 2 అంటే 2000, 3 అంటే 3000, 4 అంటే 4000, 5 అంటే 5000 కిలోమీటర్స్ రేంజ్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తే అగ్ని 5 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ చైనాలో టార్గెట్స్, పాకిస్తాన్లో టార్గెట్స్ కూడా అటాక్ చేయగలదు. అయితే అగ్ని ప్రైమ్ ఏంటంటే దీనిలో చాలా అడ్వాన్స్డ్ సెన్సర్స్ ఉండటం వల్ల దీన్ని ప్రైమ్ అని పిలుస్తారు. లాస్ట్ ఇయర్ జూన్లో కూడా అగ్ని ప్రైమ్ టెస్ట్ ఆల్మోస్ట్ ఇదే విధంగా జరిగింది. ప్రీ ఇండక్షన్ ఫ్లైట్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది అగ్ని ప్రైమ్కి. అగ్ని 1 అనేది షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. అగ్ని 2 అనేది మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీనిలో 2 సాలిడ్ ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి. అగ్ని 3 అనేది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీనిలో 2 సాలిడ్ ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి. అగ్ని 4 అనేది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీనిలో కూడా 2 సాలిడ్ ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి. అగ్ని 5 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. దీనిలో 3 సాలిడ్ ఫ్యూయల్ స్టేజెస్ ఉంటాయి.